ఏములవాడ రాజన్న ఆలయ నిర్మాణానికి ఓ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయండి, భక్తులిచ్చే విరాళాలతో ఆలయాన్ని నిర్మించండి. దక్షిణ కాశీగా పిలువబడుతున్న వేములవాడ ఆలయ అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములు చేయండి అంటాడు. చింతపండు ఇంకోటి చెప్పరా అట్నే హిందువుల గుళ్ళ పైసలు ముస్లింలకు ఇవ్వద్దు, హిందువుల గుళ్ళ పైసలు క్రిస్టియన్లకు ఇవ్వద్దు, వాళ్ళ గల్లపెట్టే వాళ్ళదే, మా గల్లపెట్టే మాదే అని చెప్పేసి, లేదు అందరూ సమానమే ఈ దేశంలో అని ఒకవేళ నువ్వు అనదలుచుకుంటే యూనివర్సిటీ తరఫ్సే ఇది ముబారకు దేతాము అని నువ్వు చెప్పదలుచుకుంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను. మరి హిందువుల గుళ్ళల్లో గల్లపెట్టే ఉన్నది మరి ముస్లింల మసీదుల్లో ఉన్నదా, క్రిస్టియన్ల చర్చిల్లో గల్లపెట్టే ఉన్నదా? ఆ గల్లపెట్టే పైసలు తెలంగాణ రాష్ట్ర సర్కారుకు వస్తున్నాయా? నువ్వు పెద్ద 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 హిందువు కదా, నేను యాదవ్ కూడా పోయినా, మా మొగోడు యాదవ్ కూడా గల్లపెట్టి ఉందా? మరి నువ్వు చర్చికి పోయినావు, మసీదు పోయినావు, ఉందా గలపెట్ట? చెప్పాలి చింతపండు. అది కూడా అమ్మో అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ కాదు లేదా? ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ వాళ్ళ ఎంగిలం ఎత్తుకుని వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తి వాళ్ళ మోసేతిని లాగా మనకి ఏం వేసి వచ్చింది. అందువల్ల మరి మనం గుర్తులేవన్నమాట గాయన్ని. ఇక ఏమంటాడో చూడరా, ప్రజలందరినీ భాగస్వామ్యం చేయండి, ఏములవాడ గుడిని ప్రజలు నిర్మించారన్న నిజాన్ని రేపటి చరిత్ర పేజీలో ఉండాలి. కోడను గచ్చేసే సాంప్రదాయం ఆ మహాశివుడి అనుగ్రహం, ముక్కోటి ఈశ్వరుడి రూపం, వందల ఏళ్ల నాటి చెక్కు చెదరని శివలింగ హిందూ ధర్మానికి ప్రతిరూపాలు. తెలంగాణలో ప్రసిద్ధి కాంచిన పుణ్యక్షేత్రంగా వేములవాడ ఆలయం దేశ విదేశాల భక్తులకు దర్శనమిస్తుంది. శివుని మూర్తి రూపంలో లింగ రూపంలోనూ పూజిస్తారు, కానీ ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుంది. ప్రజల నమ్మకం. మరి ప్రజల విరాళాలతో అయోధ్య రామాలయం నిర్మాణం జరిగినట్టు వేములవాడ ఆలయ కట్టడంలో ప్రజలందరి పాత్ర ఉండేలా చూడండి. అబ్బా, పెద్ద హిందువు అయిపోయింది చింతపండు, చాలా పెద్ద హిందువు లెక్క రాసిండు. అయోధ్య రామమందిరం గురించి రాసిండు. ఏం మన కాంగ్రెస్ పార్టీ పోయినాదిరా? చెప్పవైద్యం ఏమన్నా మన కాంగ్రెస్ పార్టీ పోయిందా? రేవంత్ రెడ్డి పోయిందా? నువ్వు పోయినవా? పోయిరా ఎవరన్నా కాంగ్రెస్ లా? ఎందుకంటే ఆడికి పోతే తుర్కోలు ఓట్లేరుగా మనకు. మన అయోధ్య పోతే తుర్కోల ఓట్లు పడవు, కానీ మసీదుకు పోయినా సిగ్గు లేకుండా హిందువు ఓటేసాడు మన కాంగ్రెస్కి. ఆ ధైర్యం అనమాట. మరి ఇప్పుడు కమ్యూనిస్టుల గురించి కమ్యూనిస్టులు దేవుడు నమ్ముతారా? చెప్పురా జర్రా, లేపి రాస్తారు. ఈయన చెప్పలే, ఇదో ముఠా ఉంది ఇప్పుడు తెలంగాణలో. ఆ నల్లికుట్లోడు, రగ్గాడు, ఈ మలిగాడు ఇద్దరు కలిసి బీజేపీ టార్గెటెడ్ గా బండి సంజయ్ గారు వాక్యాలకు టార్గెట్ గా వీళ్ళు పెట్టుకొని మావోయిస్టులు లేపుతూ వాళ్ళ అడవుల్లో ఉండడానికి ప్రేరేపిస్తూ జనజీవన శ్రమంలో కలవకుండా వాళ్ళని చేసే ప్రయత్నం చేస్తున్న దొంగనా కొడుకులు దయచేసి సమాజం గమనించారు. ఇట్లాంటి లుచ్చల మాటలు పట్టుకొని అడవులలో ఉండి మీరు ఆగం కాకుని ఈ కొడుకులు మంచి ఏసీలో అంటారు. మరి మీరు గమనించాలి. విజయం చెమ్ముతారు. మరి వీళ్ళు దేవుని నమ్ముతారా? మరి ఏములవాడ రాజన్న కాడికి వీళ్ళు నమ్ముతారా కనుక్కో. వాళ్ళు జేసీగా అంటారా కనుక్కో. వాళ్ళు మరి హిందువే కదా. ఓ పెద్ద ఇంత పొడుగు రాసినావు కానీ అందుకే అడుగుతున్నా. ఇడుమా బొమ్మ వేసిండు. ఇడుమా పుట్టుక గమనం గమ్యం ఆధునిక భారతంలో పగవాడికైనా నచ్చేంత పాపులర్ అంట. లజ్జ లేదురా నీకేమన్నా? లజ్జ లేదురా? లజ్జ తప్పినోడా? అంటే 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపినందుకు, 100 మంది బలగాలను చంపినందుకు పాపులర్. లజ్జలేని పాడకావు ఈ వార్తలు రాయకు, నాకు బీపీ లేపకు. అరే లోఫర్ నా కొడుక, నీకే చెప్తాన్నా. రాసే ముందు కొంచెం లజ్జతో రాయిరా. మనిషి పుట్టుక పుట్టిన లెక్క రాయి, మానవ జన్మ లెక్క రాయి. నువ్వు చావు రాదురా అడవులకి, నువ్వు చావు. నువ్వు అడిగిపోయి అడవులలో పట్టుకపో. గన్మేన్లు ఆంబోతు లెక్క మంది సొమ్ము తిని పరిస్థితి కాదురా. అంత సిద్ధాంత పరుడు అయితే ఓ పుట్టుక పుట్టినావు కదా, మరి సావు రాదానికి? అడవులలో పోయి చావు. నువ్వు కూడా అడవులలో వండుకో, ఏం తినకుండా బతుకు. నువ్వేం మంచిగా ఆంబోతు దగ్గర తిరిపి అంటావు. ఆ బిడ్డలేమో నువ్వు లేచే లేపుడికి వాడు లుచ్చగాడు, వాడు రగ్గాడు, నువ్వు ఇద్దరు లేపే లేపుడికి పోయి అందరు పోయి అడవులో చావాలి. మరి మీ పిల్లలు ఎట్లా బతారా? వాళ్ళ పిల్లలు ఎట్లా బతురు? మీరెట్లా తిరుగుతురు, వాళ్ళెట్లా తిరుగుతురు? మరి నాకు అర్థం కాని చిత్రం అనేది. ఇదెక్కడి దుర్మార్గం, ఇదెక్కడి జర్నలిజం రా చింతపండు? లజ్జ అనిపిస్తుందిరా నాకు. షీ మీకు రాదురా. ఇక మీకు కుక్కల నయం, మీకు అయితే బజార్లో పందుల నయం. వాటికన్నా సిగ్గు వస్తాయని మీకు రానట్టు కొడుతుంది. బండి సంజయ్ గారు జోలి రాసి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వాడేమో బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెడతాడు, నలికుట్లో రగ్గాడు. ఈడేమో వార్త రాస్తాడు.
అంటే మేము బీజేపీకి అనుకూలమే. మాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు ఏ వార్త రాసుకోరియా? మహేష్ కాల్సి స్ట్రైట్ ఫైట్ చేస్తాడు. సౌట ఫైట్ చేయండి, నేను స్ట్రైట్ ఉంటుంది మన లెక్క. లోఫర్ నా కొడుక, ఎందుకురా ఇవన్నీ? ఇది ఒకటి, హిందుత్వమే నా శ్వాస. నన్ను కొందరు హిందుత్వం గురించి మాట్లాడద్దు అంటున్నారు. హిందుత్వం మాట ఆగిపోతే నా శ్వాస ఆగిపోతుంది. మోడీ ప్రభుత్వం ముస్లిం క్రిస్టియన్ అనే తేడా చూడట్లేదు. ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయడం లేదు? 80% హిందువులంతా ఓటు బ్యాంక్గా మారితే తప్పేంది? తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుతాం. బీజేపీకి ఓటేసి గెలిపిస్తేనే పంచాయతీలు బాగుపడతాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇప్పుడు రామరాజ్యం వద్దు మలిగానికి. ఏం రాజ్యం కావాలి? అల్లా రాజ్యం కావాలనా, లేదంటే జీసస్ రాజ్యం కావాలనేమో మలిగానికి రగ్గానికి? ఎందుకంటే దొంగనాకుడులు కదా. కాంగ్రెస్ వాళ్ళ మోసేతిని లాగి, కాంగ్రెస్ వాళ్ళ ఎంగిలి మెతుకులు తిని, కాంగ్రెస్ వాళ్ళ అడుగుకు మడుగులు ఎత్తి రెడ్ల ఉచ్చలాగి బతికిన కొడుకులు కదా. మరి అట్లే ఉంటుంది వాళ్ళ రాతలు, వాళ్ళ జర్నలిజం అనమాట. దాన్ని అబ్బాయి అబ్బాయి ఏం పద్ధతులు అయిపోయారు మీరు. పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 7 రోజుల కస్టడీ కోరిన పోలీసులు 5 రోజులకు మాత్రం అనుమతి ఇచ్చింది. కస్టడీలో మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది. ఆయన బయట తీసుకొస్తా అంటున్నాయి లాయర్. మీరు ఏమన్నా చేసుకొని ఐబొమ్మ రవిని బయట తీసుకొస్తా అంటున్నారు. హీరో, సామాన్య మధ్యతరగతి ప్రజల హీరో. ఆ సినిమాలలో ఉండే హీరోలు అంటారు కదా రీలు, మనోడు రియల్ అనమాట. జనంలో మంచి ఆదరణ వస్తుంది. దానం కడియం రాజీనామా క్వశ్చన్. సుప్రీం హెచ్చరికతో ఫిరాయింపుల విచారణ స్పీడప్. నేటితో పూర్తి కానున్న 8 మంది ఎమ్మెల్యేల ఎంక్వైరీ. నోటీసులకు స్పందించిన దానం కడియము. వేటుకు ముందే రాజీనామా చేసే ఛాన్సు. ఉప ఎన్నికలకు వెళ్లే యోచనలో 2 నేతలు. వారి బాటలోనే మరో 4 ఎమ్మెల్యేలు. వారం రోజుల్లో స్పీకర్ తుది నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకునే గ్యాప్లో ఈ నిర్ణయం అయిపోతే వీళ్ళు రాజీనామాకు సిద్ధమవుతారు. మళ్ళా ఉప ఎన్నికలు వస్తాయి. అది తొందరలో, అత్యంత తొందరలో అన్నమాట, మామూలు తొందరలో కాదు. ఇక నితీషు భారత్లో భారీ దాడిలోకి ప్లాన్ చేసి, మరి ఈ దాడిలోకి ప్లాన్ చేసినట్టున్నవే. అరే మనకెందుకు రా దాడిలో? మనకు ఆర్మీ వద్దు, జవాన్లు వద్దు, సిఆర్పిఎఫ్ వద్దు, పోలీసులు వద్దు, ఏ వద్దు. మనకు మావోయిస్టులు చాలు కదరా. మన మావోయిస్టులు చాలు. మరి బాంబు దాడిలో ప్లాన్ చేస్తున్నట్ట, మరి మావోయిస్టులను ఆపమను. అవి ఆపొద్దు. మావోయిస్టుల కుటుంబ సభ్యులను కాపాడడానికి మళ్ళా బలగాలు కావాలి. ఆ కాపాడిన బలగాలను చంపడానికి మావోయిస్టులు పనిచేస్తారు. ఆ పనిచేసిన వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం. కానీ నాకు మాత్రం 2 గనిమేళ్ళు కావాలి. మన కవితక్క కోరుతుంటే గనిమేళ్ళు గారని కాపాడింది. గనిమేళ్ళు కావాలి మనకు. దొంగనా కొడుకు. ఇక మరోసారి ఓటర్ జాబితా సవరణ చేయబోతున్నట్టున్నా. మరి అదొకటి. రైతుల పరిస్థితి దయనీయం. ఇది రాస్తే అని ఉంచబోతుంది నాకు. ఎట్లా అని ఉంచబోతుంది? రైతుల్ని బాధ పెట్టేటోడు, రైతులను గోసపెట్టేటోడు కాంగ్రెస్ వాడు. ఆ గోసపెట్టే గోసనా కొడుకులు తీసుకొచ్చినోడు చింతపాండు మాలిగాడు, 4 కుట్ర రగ్గాడు. వాళ్ళే పేటెంట్ మాదే అని, మేమే గెలిపిస్తామని. నాకేం సంబంధం లేదు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కాంగ్రెస్ వచ్చిన నుంచి ఇదే సిచ్యువేషన్. దానికి కారకుడు ఎవరు? ఇప్పుడు 10,000 వస్తుందా? షెయికి వస్తే 15 వస్తాయి. షెయికి కొడితే 15 వస్తాయి. పండుకుంటున్నాడు 15. ఇప్పుడు దొంగనా కొడుకులు పసిస్తున్నాం అంటారు ప్రజలు అంటారని.